రైట్, మళ్ళీ వస్తాను జగదీష్ గారు మీ దగ్గరికి. మనతోటి ఉగ్రాల సీతారామయ్య గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. సీతారామయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి సీతారామయ్య గారు, ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, శ్రీనివాసరావు గారికి, మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు ఉన్నారు వారికి కూడా నమస్కారాలు. సో మొత్తానికి కౌంటింగ్ ఏదన్నా టెన్షన్ వాతావరణాన్ని కలగజేసే పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా, ప్రత్యేకంగా మీ గుంటూరు జిల్లాలో? సో ఏమైనా దాడులు కానీ ఉద్రిక్తతలు కానీ చోటు చేసుకునే ప్రమాదం ఉందా? పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఘర్షణ వాతావరణం, అది పల్నాడు జిల్లాలో మాచర్ల. ఈ మాచర్లలో మనం చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి చాలా దౌర్జన్యం, దురాగతం. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి కూడా ఎలక్షన్ టైంలో బూతుల్లోకి వెళ్ళి ఈవీఎం పగలు కొట్టారు అంటే ప్రజాస్వామ్యం మనకు ఉందా అనే ఒక ఆలోచనలో పడిపోయిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా మళ్ళీ మీరు ఇందాక మన పెద్దలు చెబుతున్నారు, కోర్టులోకి వెళ్తే నేనేనా లేకపోతే మార్పింగా అనే లెక్కలోకి వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలకు అన్నీ తెలుసండి. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరు ఏంటి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. మనం చూస్తే తెనాలిలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు అతను ఓటు వేసేటప్పుడు ఒక మాట అడిగాడు, ఎక్కువ మంది ఉన్నారు కదా, కొద్దిగా లైన్లో వెళ్తే బాగుంటుందని. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అతన్ని లాగించి చంపకొట్టాడు. మళ్ళీ ఇతను కూడా వెంటనే రివర్స్ అయ్యాడుగా. అక్కడ ఏం జరిగింది? ఓటర్ మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ఆయన కొట్టిన పరిస్థితి, లాగించి కొట్టాడు అతను. అవును, అది ఎంత అతనికి అవమానం అంటే ఎమ్మెల్యేకి, అవును, ఒక రకంగా చాలా అవమానం. అలాంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకుంటున్నాం. సహజంగా అంటే ఒక మాటకు వస్తే, మాది ఏటుకూరు గ్రామం గుంటూరు జిల్లాలో అంతా కాపు వర్గం. అయినా కూడా వైసీపీ వర్గం, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్. అవును, అయినా కూడా మాకు ఎలక్షన్ ఒక వారం రోజులు ఉందనంగా డిఎస్పీ గారు వచ్చి ఒక చిన్న మీటింగ్ పెడితే మేము 4 పార్టీలో కూర్చొని మేము ఎలక్షన్ సజావుగా జరిగిస్తాం, ఒక 2 కానిస్టేబుల్ పంపించండి, 6 బూతులు ఉన్నాయి, 6 బూతులు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర 6,600 ఓటింగ్. 2 కానిస్టేబుల్ పంపిస్తే మేము ఎలక్షన్ చేసి పంపుతామని డిఎస్పీ గారికి మాట ఇస్తాం, మేము అందరం కూడా కలిసి. ఓకే, అలాంటి సమాజంలో మనం ఉన్నవాళ్ళం ఇవాళ చూస్తుంటే చాలా దారుణాతి దారుణమైనటువంటి. అంటే సీతారామయ్య గారు, గతంలో మీ ప్రాంతం ఏదైతే మీ గుంటూరు జిల్లా ప్రధానంగా మీ గ్రామం ఏటుకూరు కానీ బుడంపాడు కానీ ఆ గ్రామాల్లో కూడా గతంలో ఫ్యాక్షన్ వాతావరణం ఉంది కదా ఎన్నికల సమయంలో? కంపల్సరీగా ఉంది. కానీ ఓటింగ్ కి ఎలక్షన్ ఆఫీసర్లు వచ్చేవాళ్ళు ఏటుకూరు, బుడంపాడు, లాల్పురం అనగానే భయపడేవాళ్ళు. అవును, ఎలక్షన్కి వచ్చి ఎలక్షన్ అయిపోయినాక ఇలాంటి గ్రామాలు మేము చూడలేదండి, చాలా మంచిగా ఎలక్షన్ చేసుకున్నారు, మేము వచ్చేటప్పుడు భయపడిపోయామనే మాటలు అనేవాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్. అలాంటి వాతావరణం గ్రామాల్లోనే మేము మంచిగా ఎలక్షన్ చేస్తుంటే, అంటే ఈ పల్నాడు ఏరియాలో ఒక పిన్నెల్లి గారు మరి ఎందుకని అలా మరి అతను అలా బ్రదర్స్ అలా చేస్తారో, మనం ఆ మంజుల అనే అమ్మాయి మన ఏజెంట్ గా కూర్చుంటే అమ్మాయి దెబ్బలు చూస్తుంటే టీవీలో కానీ పేపర్లో ఒళ్ళు జలతరేస్తుంది. ఒక ఆడ మనిషి మీద అంత కర్కత్వం మరి ఎందువల్ల ఉంటుందో మరి ఏంటో, మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ చాలా పగడ్బందీగా పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పవర్స్ ఇవ్వాలి. అవును, ఎప్పుడైతే ఎస్పీ లెవెల్లో, డిఎస్పీ లెవెల్లో ఉన్నారో సిఐలు, ఎస్ఐలు కూడా అవును, వారు కూడా మంచిగా పనిచేస్తారు. ఆ సిఐ గారిని కొట్టారు అక్కడ, అవును, ఎస్ఐ గారిని చాలా దుర్భాషలాడటం. మరి ఇంతమంది ఎస్పీల్ని, ఇంతమంది సిఐ గారికి తల పగిలి రక్తం కూడా వచ్చింది, రక్తం గారిపోతుంటే మరి ఇంతమందిని ఎలక్షన్ నుంచి తప్పించటం అనేది మరి జిల్లాలోనే ఎక్కువగా జరిగినట్టుంది నాకు తెలిసినంతవరకు.
మరి రేపు కౌంటింగ్ కూడా మన పెద్దలందరూ కూడా చెప్తున్నారు, దద్దల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం. ఎందుకంటే ఒక పెద్ద మంచి సలహాదారుడిగా ఉండి ఒక మంచి ఆలోచన చేయాలి. ఇట్లా మన ఎలక్షన్లో జరిగింది కానీ కౌంటింగ్ రోజు అలా జరగకూడదు, మనకు చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే గెలుపు అట్లా సహజం అండి. చాలా మంది ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, పెద్ద పెద్ద మహానుభావులే ఓడిపోయారు, మళ్ళీ గెలుస్తుంటారు. మనకు తెలిసిందే బీజేపీలో 2 సీట్లతో వచ్చారు వాళ్ళు. ఇవాళ 400 సీట్లు మేము వస్తామని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్ 151 సీట్లు వచ్చింది. పరిపాలనా విధానం సరిగా లేక ఇవాళ ఎంప్లాయీస్ అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, అన్ని రకాలైనటువంటి మరి సామాజిక వర్గాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేస్తే ఆయన రాజకీయాలకు రాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు రారు. ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డితో తగాదనే లేవు ఆయనకి. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఓన్లీ సంక్షేమే కాకుండా అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి లేదు, గొడవలు, తగాదలు, పొట్లాట్లు, ఎన్నో రకాలైనటువంటి పేద వర్గం అంతా కూడా ఇబ్బంది పడుతుందని ఉద్దేశంతో రాష్ట్రం అధోగతి పాల్గొకూడదని వచ్చారు. ఆయన వచ్చి ఎన్ని సీట్లు ఇచ్చారా, ఎన్ని చేశారనే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి తన వంతు తాను సహాయకారంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే బీజేపీని కానీ కంపల్సరిగా రేపు నాకు తెలిసినంత వరకు 100 సీట్లు పైగా వారు గెలుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడపాలి. రేపైనంతే, రేపు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, పరిపాలన సరిగా అంటే ఉంచుతారు, అంతే కదా. కాకపోతే వాళ్ళని దించేస్తారు. ప్రజలు వాళ్ళు తెలియగలండి. ఎవరో ఏదో 10% 20% గొడవలు పడి కుటుంబాలు నాశనం చేసుకొని, రోడ్డు మీద పడి జీవితాలు నాశనం చేసుకొని, జైలు పోయి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఉండకూడదు. మీకు తెలుసు, నేను కూడా ఫ్యాక్షన్ గ్రామం కాకపోయినా ఫ్యాక్షన్ ఫ్యామిలీగా నేను చెప్తున్నా. అవును, మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డా కూడా ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చి బాపట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశాం. రెడ్డి గారు, రఘుపతి గారు, నేను ఎంత సజావుగా ఎలక్షన్ చేసుకున్నాం. ఎక్కడ చిన్న సంఘటన లేదు. ఎందుకుంటదండి? నలుగురు కూర్చొని ఒకటే మాట అనుకున్నాం మేము కూడా. రెడ్డి గారితో కూడా ఆయన ఒకటే అన్నాడు, సీతారామయ్య గారు నెంబర్ 1 గా ఎలక్షన్ చేశారు మీరే, అది మనం సంపాదించాలి. అంతేగాని సీతారామయ్య బాపట్ల గొడవలు చేసి వెళ్ళాడు, బాంబులు వేశాడు, కత్తులతో దాడి చేశాడంటే అది సమాజానికి మంచి మనం ఇస్తామా? కాదు. ఎప్పుడు కూడా సమాజాన్ని మనం మంచి వాళ్ళని సరిదిద్దే ఏర్పాట్లో ఈ నాయకులు అనేది అందరూ ఉండాలి. రేపు కౌంటింగ్ అప్పుడు మాత్రం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది కాబట్టి వారు చాలా పకడ్బందీగా, మరి మన ముఖేష్ మీనా గారు కూడా అన్ని కౌంటింగ్ ఏరియాలో గుంటూరు కానీ అటు పల్నాడు కానీ తిరిగారు. మరి బాగానే ఉంది అంతా కూడా. అలాంటి గొడవలు జరగకుండా ప్రతి నాయకుడు కానీ ప్రతి వ్యక్తి కూడా ఆలోచించి కౌంటింగ్ సమయంలో ఎవరు ఓటు వేశారు, ఎవరు ఏంటి అంతా కూడా రేపు అంతా 4వ తారీఖు మొత్తం క్లియర్ గా తెలిసిపోద్ది. కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా గెలిపోవట్ల సహజం. కాబట్టి పరిపాలన బాగుండాలని కోరుకోవాలి మనం. గొడవలకు వెళ్తే దానివల్ల జీవితాలు పాడవుతాయి అనే దానికి నేను కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మరి మంచిగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మళ్ళీ వస్తాను సీతారామ గారి మీ దగ్గరికి. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? సీతారామయ్య గారు చాలా చక్కగా మాట్లాడారు. కానీ